ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. ఆ 5 రకాలైనటువంటి గురువులు కూడా మరి 3 రకాలైనటువంటి వృత్తులను అనుసరిస్తూ ఉంటారు. అది విహంగ వృత్తి, కూర్మ వృత్తి, మత్స్య వృత్తి. విహంగ వృత్తి అనేటువంటిది పక్షి రెక్కల లోపల గురుడ్లు ఉంచుకొని స్పర్శ చేత తన పిల్లలను తయారు చేస్తూ ఉంటుంది. ఆ ప్రకారంగానే ఆత్మబోధ స్వరూపుడైన గురువు తన యొక్క హస్తమస్తక సంయోగము చేత శిష్యుని యొక్క అజ్ఞాన ఆవరణాన్ని తొలగించి వేస్తాడు. తొలగించి తనలాగానే జ్ఞాన సంపన్నునిగా చేస్తాడు. ఇంకా రెండవది అయినటువంటి కూర్మ వృత్తి అంటే తాబేలు ఏం చేస్తుంది? గురుడ్లను ఎక్కడో పెడుతుంది. పెట్టి ఉంచి మనసులో సంకల్పించి తన గురుడ్లను పిల్లలుగా చేస్తుంది. అలాగనే గురుదేవుడు ఎక్కడో ఉంటాడు. ఎక్కడో ఉన్నటువంటి తన శిష్యులను తనలాగానే ఉండాలి అని దృఢమైనటువంటి సంకల్పం చేస్తాడు. ఆ సంకల్పం ద్వారా బ్రహ్మజ్ఞాన సంపన్నునిగా చేస్తాడు. అది 3వది అయినటువంటి మత్స్యవృత్తిని గురించి చెప్పుకుంటే తన చేప ఏం చేస్తుంది? తన యొక్క గురుడ్లను చూపు చేతనే పిల్లలుగా తయారు చేసేస్తుంది. అలాగనే గురుమూర్తి కూడా తన యొక్క దృష్టి ప్రసారము చేతనే శిష్యులని జ్ఞానులుగా చేస్తూ ఉంటాడు అని చెబుతూ ఇంతకీ అసలుకి వాస్తవానికి విచారించినటువంటి విషయం గురించి చెప్తే ఈ దృఢ గురువు మరి గూఢ గురువు దృఢ గురువు అనేటువంటి వారు ఇద్దరూ కూడా విహంగ వృత్తి కలిగి శిష్యులని హస్తమస్తక సంయోగము చేత తరింపజేస్తూ ఉన్నారు. అదే ప్రీతుడు అనేటువంటి వాడు ఆ గురుడు మరి అంటే మత్స్యవృత్తి కలిగినటువంటి వాడే శిష్యులను తన యొక్క చూపు చేతనే జ్ఞాన సహితులుగా చేసివేస్తున్నాడు. అంతేకాదు మౌనేన సమాహితుడు అనేటువంటి 4వ గురువు అయితే కూర్మ వృత్తి కలిగిన వాడే ఏం చేస్తాడు అంటే శిష్యులని తన యొక్క ధ్యానము చేసేటువంటి బలము వలన ఉద్ధరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఇక సకృత్ కామగతుడు అనేటువంటి 5వ గురువు అయితే సంకల్పము చేత అందరినీ ఉద్ధరిస్తాడు. ఆయన ఎక్కడ కూర్చున్నా సరే తన యొక్క సంకల్పం ద్వారా ఎవరైతే బ్రహ్మజ్ఞానమును పొందాలి, ఈ సంసార ఆర్తిని నశింపచేసుకోవాలని కోరతారో వారిని మరి తన యొక్క సంకల్ప మాత్రము చేతనే ఉద్ధరించేస్తున్నాడు. ఈ విధంగా వీరి యొక్క భేదాలను ఈ 5గురింటి యొక్క గూఢుడు దృఢుడు ప్రీతుడు మౌనేన సమాహితుడు మరి సకృత్ కామగతుడు అనేటువంటి ఈ 5గురు కూడా ఈ 3 రకాల విహంగ వృత్తి కూర్మ వృత్తి మత్స్య వృత్తి అనేటువంటి దాన్ని ఆసరా చేసుకొని మరి వారిని కోరి వచ్చినటువంటి భక్తులను వారు అన్ని రకాలుగా మరి అనుగ్రహిస్తూ వారిని ఏ విధంగా అంటే జ్ఞాన సంపన్నులుగా తయారు చేస్తూ ఉన్నారు అని చెబుతూ ఇంకా కూడా మనకి వేదాంత శాస్త్రాలలో ఏమని చెప్తూ ఉన్నారు? ఈ 5గురు గురించి వీళ్ళనే ఏమని పిలుస్తారు అంటే వీరంతా కూడా బ్రహ్మవేత్తలే. అయితే బ్రహ్మవిదుడు బ్రహ్మవిద్వరుడు బ్రహ్మవిద్వరీయుడు బ్రహ్మవిద్వరిష్ఠుడు అనేటువంటి బ్రహ్మవేత్తలు 4 రీతులుగా చెప్పబడుచూ ఉన్నారు. అయితే ఈ 4 రీతుల్లో కూడా మరి బ్రహ్మవిదుడు అంటే విజ్ఞానముతో సంపద కలిగి ఉంటాడు. విజ్ఞాన సంపదని ఆశ్రయించుకుని ఉంటాడు. విజ్ఞాన సంపదని సమకూర్చుకుంటాడు. అటువంటి వాడు శాస్త్రాలలో చెప్పినట్లుగానే తాను ఆచరిస్తూ ఉంటాడు. ఆచరిస్తూ భక్తులను తరింపజేస్తూ ఉంటాడు. ఇతడే గూఢ గురువు అని తెలియాలి. మరి 2వదైనటువంటి బ్రహ్మవిద్వరుడు అని చెప్పేటువంటిది ఈయన సత్కర్మలను చేస్తూ ఉంటాడు. ఏ విధంగా సత్కర్మలను అంటే కర్మలు అనేటువంటివి ఉన్నవి కదా. ఈ కర్మలలో కర్మలు చేసేటువంటివి అంటే మామూలుగా సాధారణంగా భౌతికమైనటువంటి యథాప్రాప్తమైనటువంటి కర్మలు చేసిన కర్మ సంబంధమైనటువంటి వాసనను వదిలివేస్తాడు. అలాగే దుష్కర్మలు వదిలివేసి తరువాత సత్కర్మలు కూడా వదిలివేసి కేవలము బోధకుడై
జ్ఞానాన్ని మాత్రమే బోధిస్తూ జ్ఞానమునందే స్థిరపడి పరమహంసయే సంచరిస్తూ ఉంటాడు. ఇతడే దృఢగురుడు అని చెబుతూ, అంటే దృఢమైనటువంటి వాడు అంటే తన యొక్క తను జ్ఞాన సంపూర్ణుడు, పరిపూర్ణ జ్ఞాని అయినా తృప్తి చెందకుండా ఇతరులను కూడా తరింపచేయాలి అని అక్కడ ఇక్కడ సంచరిస్తూ జ్ఞానబోధలు చేసేటువంటి వాడు ఎవడున్నాడో ఆయనే దృఢగురువు. అలాగే ఈ బ్రహ్మ విద్వరుడు కూడా కేవలము బోధ మాత్రమే చేస్తూ పరమహంసయే సంచరిస్తూ ఉంటాడు. ఎవరు తనను ఆశ్రయిస్తారో వారికి జ్ఞానోపదేశం చేస్తూ ఉంటాడు. అందుకే ఇతన్నే దృఢగురువు అని చెప్తారు. ఈ దృఢగురువుకే బ్రహ్మ విద్వరుడు అనేటువంటి పేరు కూడా. అంటే వీరంతా బ్రహ్మవేత్తలే అని తెలియజేస్తూ, మూడవదైనటువంటి బ్రహ్మ విద్వరీయుడు అంటే సర్వ వ్యవహారాలు కూడా లేనివాడటువంటి వాడే భోజనాది యందు మాత్రమే ప్రవృత్తి కలిగి ఉంటాడు. ఏ విధంగా ఎటువంటి వ్యవహారాల యందు కూడా అతని మనసు ఉండదు, అతనికి సంకల్పం ఉండదు. సర్వ వ్యవహారాలను కూడా జగత్ సంబంధమైన వెలుపల కూడా సర్వమైనటువంటి వ్యవహారాలు కార్యాలు అన్నీ కూడా వదిలివేసినవాడు. కాకపోతే అతను దేని యందు ప్రవృత్తి కలిగి ఉంటాడు అంటే రుచికరమైన పదార్థాలను తినడానికి ఇష్టం కలిగి ఉంటాడు. ఇక్కడ ప్రీతుడు అని చెప్పబడేటువంటిది ఏమని చెప్పాము మనం అంటే సర్వదృశ్యాలతో కూడా సంబంధం లేకుండా, ఏ వ్యవహారాలు లేకుండా సంతృప్తి కలిగిన వాడే అయి ఉన్నటువంటి వాడు ప్రీతుడు. ఈ ప్రీతుడు జగన్నాటకాన్ని చూసి జగత్తులో ఉన్నటువంటి ఈ జగత్తులో వచ్చిపోయేటువంటి దేహుల యొక్క స్థితి చూసి నవ్వుకుంటూ ఉన్నట్లుగానే ఈయనకి ఏది ఇష్టంగా ఉంటుంది అంటే కేవలం భోజనాదులు మాత్రం మీదే ప్రవృత్తి కలిగి ఆయన దృష్టి మాత్రము చేతే పరమ భక్తులను ఉద్ధరిస్తూ ఉంటాడు అని చెబుతూ, ఈయన ఏ విధంగా అంటే భోజనాదులు యందు మాత్రము ప్రవృత్తి కలిగి ఉంటాడు. వాటి పట్ల కొంచెం ఒకంత ఆసక్తి కలిగి ఉంటాడు, కానీ ఇతరత్ర ఏ వ్యవహారాలు లేనివాడై ఉంటాడు. ఈయనే ప్రీతుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఆ ప్రీతునికే బ్రహ్మ విద్వరీయుడు అనేటువంటి పేరు. ఇంకా ఇదే బ్రహ్మవేత్తలలో బ్రహ్మ విద్వరిష్ఠుడు అంటే సర్వకాలముల యందు, భూతకాలం జరిగిపోయిన కాలమునందు, జరుగుతూ ఉన్న కాలమునందు, జరగబోవు కాలమునందు కూడా ఆయన ఎలా ఉంటాడు అంటే ఎల్లవేళలా సర్వదా జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల యందు సర్వ ప్రదేశాల యందు కూడా ఆయన ఏ సంకల్ప వికల్పాదులు లేకుండా ఉన్నటువంటి ఏ సమాధి స్థితి అయితే ఉంటుందో ఆ సమాధి యందే మగ్నత కలిగి ఉంటాడు. అంటే స్మృతికి ఏదన్నా గుర్తుకొచ్చినప్పుడు ఏదన్నా పదార్థం స్వీకరిస్తాడు, లేకపోతే లేదు. ఈ గురువే ఎవరికి సమానము అంటే మౌనైన సమాహితుడు అని చెప్పుకున్నాం కదా. అంటే ఏంటి, తన యొక్క మనసుని పరబ్రహ్మమునందు లయింపజేసి నిర్వికల్ప సమాధిలో ఉంటూ సర్వ వ్యవహారాలను కూడా మరిచిపోయి, ఒకప్పుడు ఆహారం తీసుకుంటే మరొకప్పుడు ఆహారం గురించి కూడా మరిచిపోయి పరబ్రహ్మానందామృతాన్ని మాత్రమే పానము చేసేటువంటి వాడు ఉంటాడే. ఆయన ధ్యాన బలిమి చేత కేవలం తనను ఆశ్రయించిన వారిని ఉద్ధరిస్తూ తరింపజేస్తూ ఉండేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ గురువే మౌనైన సమాహిత చిత్తుడు అయినటువంటి ఆయన సకృత్కామగతుడు కూడా. ఆయనలా మహాసంకల్పము ఒకసారి కలిగి ఉంటాడు, ఎవరినైనా సరే ఉద్ధరించాలి అని. కాబట్టి అందులో చేరినటువంటి మహనీయుడే ఈయన కూడా. ఈ విధంగా తెలియాలి అని ఇక్కడ బ్రహ్మ విద్వరిష్ఠుడు అని చెప్తూ, అయితే ఈ బ్రహ్మవిదుడు, బ్రహ్మవిద్వరుడు, బ్రహ్మ విద్వరీయుడు, బ్రహ్మ విద్వరిష్ఠుడు అనేటువంటి వాళ్ళు ఈ గూఢుడు, దృఢుడు, ప్రీతుడు, మౌనైన సమాహితుడు, సమాహిత చిత్తుడు, సత్కృత్కామగతుడు అనేటువంటి వారి యొక్క స్థితి ఎటువంటి వృత్తులు, విహంగ వృత్తి, కూర్మ వృత్తి, మత్స్య వృత్తిని ఆసరా చేసుకుని ఈ నలుగురు అయినటువంటి బ్రహ్మవిదుడు, బ్రహ్మవిద్వరుడు, బ్రహ్మవిద్వరీయుడు, బ్రహ్మ విద్వరిష్ఠుడు అనేటువంటి బ్రహ్మ విధులు ఇటువంటి 4 రీతులుగా కూడా చరిస్తూ ఉంటారు అని చెబుతూ, అంటే 5 రకాలైనటువంటి పంచవిధ గురువులను గురించి ఈ విధంగా సుస్పష్టంగా విశదంగా తెలియజేసి, సర్వం గురుముఖాల్లబ్ధం
సఫలం పాపనాశనం యద్యదాత్మహితం వస్తు తత్తద్రవ్యం న వంచయేత్. ఏ వస్తువైనప్పటికీ కూడా శ్రీ గురుదేవునికి అర్పించి మాత్రమే తిరిగి తాను తీసుకోవాలి. అంటే ఇది ఎవరికి సంబంధించిన విషయం? కేవలం గురువుని ఆశ్రయించిన వానికి సంబంధించిన విషయం. అందుకే ఏమంటారు, మొట్టమొదట రోజు దీక్ష వసంగే రోజు ఏ విధంగా శ్రీ గురుమూర్తి అవతల శిష్యునికి ఏ క్షీరమైతే మరి అనుగ్రహిస్తారు, అది మంత్రసహితమైనటువంటి క్షీరం ద్వారా శ్రీ సద్గురుమూర్తి ఆ శిష్యుని యొక్క హృదయాంతర ప్రవేశం చేస్తాడు. చేసినప్పుడు ఆయన చేస్తాడు, కానీ నాలోకి శ్రీ సద్గురుమూర్తి అధివసించి ఉన్నారు అనే జ్ఞప్తి లేకపోతే వాడు తన యొక్క హృదయపీఠమనందు శ్రీ సద్గురుమూర్తిని మూర్తి భవించినట్లుగా, మరి అక్కడ శ్రీ సద్గురుమూర్తి అధివసించి ఉన్నట్లుగా తాను అనుకోకపోతే తనకు అటువంటి భక్తి కలగదు. అలా శ్రీ సద్గురుమూర్తిని త్రికరణ సహితంగా ఎవడైతే అనుసరిస్తూ ఉంటాడో, అందుకే వాడు ఏ వస్తువు వాడుకున్నా, ఏ పదార్థాన్ని వాడు మరి అనుభవిస్తూ ఉన్నా ఆ పదార్థాన్ని మొట్టమొదట శ్రీ గురుదేవునికి అర్పించాలి. అందుకే శ్రీ గురుదేవునికి ఏ విధంగా అర్పిస్తారు అంటే, తను మన ధనాలు, తన యొక్క తనువు శ్రీ గురుమూర్తి యొక్క సేవ కోసం, తను ఆ శరీర మూలకంగా మరి ధర్మాన్ని ఆశ్రయించుకొని సంపాదించినటువంటి ధనం శ్రీ సద్గురుమూర్తి యొక్క కైంకర్యము, ఆ సేవ కోసం. ఈ విధంగా తన యొక్క మనసు ప్రతి సంకల్పము కూడా శ్రీ గురుమూర్తి యొక్క స్మరణకే అది మరి నిలబడి ఉండాలి. ఈ విధంగా తనువుని అంటే శరీరాన్ని, ధనాన్ని, మనసుని మూటిని కూడా దానిని త్రికరణ శుద్ధి అంటే మనసు మరి ఏ విధంగా అంటే కాయము క్రియ అనేటువంటిది మాత్రమే కాదు, తను మన ధనాలను అర్పించినటువంటి వాడు సత్శిష్యుడు. అందుకే తను ఏ పదార్థాన్ని అనుసరిస్తూ అనుభవిస్తూ ఉన్నా దానిని శ్రీ గురుదేవునికి అర్పించాలి. ఎక్కడో శ్రీ గురుదేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ప్రతిసారి సమర్పించుకోవాలంటే వీలు పడదు అని అంటే అది వస్తుతత్వంగా నువ్వు భౌతికమైనటువంటి దూరంతో నువ్వు అటువంటి కొలమానం చేసుకున్నావు. కానీ శ్రీ గురుమూర్తి ఎక్కడున్నాడు? ఆయన చెప్పినటువంటి బోధ ద్వారా నీ అందే నిక్షిప్తమై ఉన్నాడు. అనుక్షణం కూడా నీ యొక్క సాక్షిత్వ స్వరూపంలో, నీ యొక్క చేతన స్వరూపమునందు ఆయన నిత్య నివాసిగా ఉన్నాడు. నీ లోపల అంతఃకరణములో ఉన్నటువంటి శ్రీ సద్గురుమూర్తిని నువ్వు గమనించలేనప్పుడు, భౌతికమైనటువంటి రూపాన్ని మాత్రమే చూసినప్పుడు ఆయన ఎక్కడో ఉంటాడు, నువ్వు మరో ఊర్లో ఉంటావు అని అనుకుంటావు. అంతేకాని ఎప్పుడైతే యథావిధిగా తన యందు శాశ్వతంగా తను అధివసించినటువంటి శ్రీ సద్గురుమూర్తిని సాక్షాత్కరింపచేసుకునేటువంటి వానికి ఎల్లవేళలా కూడా ప్రతి పదార్థము తన యందు అధివసించి ఉన్నటువంటి శ్రీ సద్గురుమూర్తికి ఆ పదార్థాన్ని సమర్పించే తాను తిరిగి తను అనుభవించాలి అని చెబుతూ, ఎందువల్లనంటే శ్రీ గురుదేవుని ద్వారానే వచ్చినందుచేత, శ్రీ గురుదేవుని యొక్క దృష్టి పూతమైనందుచేత మహాపవిత్రము, సర్వ పాప నాశకము అయ్యి ఏ దోషాలను కూడా కలిగించదు. కాబట్టి జ్ఞానహేతుకమై అది సఫలమే అవుతూ ఉంటుంది. ఎలాగా అంటే శ్రీ గురుదేవుని యొక్క ఆయన ద్వారానే వచ్చినందుచేత. మరి మనమేమనుకుంటాం, గురుదేవుని వల్ల వచ్చిందా, గురువుగారు ఎక్కడో ఉన్నారు, నాకు నేను సంపాదించుకున్నాను ఈ వస్తువుని అని. కానీ నీవు నీ యొక్క తనువుని, నీ యొక్క మనసుని, నీ యొక్క ధనాన్ని శ్రీ సద్గురుమూర్తికి నువ్వు సమర్పించినప్పుడు నువ్వు ఏ వస్తువును సముపార్జించినా కూడా నీ తనువుని ముందుగానే గురువుకు అర్పణ చేసావు, నీ మనసుని నీవు ముందుగానే గురువుకు అర్పణ చేసావు, నీ ధనాన్ని ముందుగానే గురువుకు అర్పణ చేసావు. అప్పుడు నీదంటూ ఏమీ లేదు కదా. ఒకవేళ నువ్వు సముపార్జించిన ప్రతి పదార్థము కూడా అర్పణ చేయబడినటువంటి మనసు మళ్ళీ వెనక్కి తీసుకుంటే అది గురుభక్తి అవుతుందా? కాదు. అందుకని శ్రీ గురుదేవుని యొక్క సూచన మాత్రం చేతనే అది గురుదేవుని యొక్క గురువుకు అర్పించబడిన శరీరం ద్వారానే సంపాదించబడింది. గురువుకు అర్పించబడినటువంటి మనసు ద్వారానే సంకల్పించి తెలివితేటలు కలిగి ఆ వస్తువును లభ్యం చేసుకున్నాం. గురువు కల్పించినటువంటి మరి ఆ యొక్క ధనం ద్వారానే ఈ యొక్క కోరికలు తీర్చుకుంటున్నాం. కాబట్టి ఈ మూడు కూడా శ్రీ గురుమూర్తికి సమర్పితమైనప్పుడు నీదంటూ ఏమీ
లేదు. అందుకే ఏ పదార్థాన్ని నువ్వు అనుసరించి అనుభవించాలి అన్నా కూడా అది శ్రీ గురుదేవుని ద్వారా మాత్రమే వచ్చింది. అంటే నీ మనసు గురువుది కదా, నీ ధనము గురువుది కదా, నీ మనసు నీ శరీరము గురువుది కదా. మూడు అర్పించినప్పుడు దాని ద్వారా సంపాదించిన దాని ద్వారా రాబడినటువంటి ప్రతి వస్తువు గురువుదే కదా అని ఆ విధమైనటువంటి జ్ఞాపక దృష్టి స్మృతి పదమునందు ఉంచుకొని, ఎందుకంటే శ్రీ గురుదేవుని యొక్క దృష్టి పూతమైనందు చేత ఆ విధంగా నువ్వు సముపార్జించిన ప్రతి వస్తువు పైన కూడా శ్రీ గురుదేవుని యొక్క దివ్య దృష్టి ఆ విధంగా దానిని ఒక వస్తువుకు రంగు వేసినట్లుగానే నీవు సంపాదించినటువంటి వస్తువు మీద శ్రీ గురుదేవుని యొక్క దృష్టి అనేటువంటిది ఉంటుంది. అది పూతమైనందు చేత దాని చేత పూయబడి ఉంటుంది, ఆ దృష్టి చేత అది తడపబడి ఉంటుంది. ఆ విధంగా అది ఎట్లా అయింది? ఆ పదార్థం మహాపవిత్రమైంది. ఎందుకు? శ్రీ గురువు ద్వారా వచ్చినటువంటి పదార్థాన్ని శ్రీ గురువుకు అర్పించి నువ్వు గైకొంటున్నావు కాబట్టి అది అర్పించినప్పుడు శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహ దృష్టి వీక్షణము చేత ఆ వస్తువు మహాపరమ పవిత్రంగా తయారై జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వస్తువుగానే అది తయారవుతుంది. అంత పవిత్రమైపోతుంది. అందుకే అది సర్వపాపనాశకమునై ఏ దోషాన్ని కలిగించదు. ఒకవేళ ఆ పదార్థాల యందు ఏదైనా దోషం అనేటువంటిది నిక్షిప్తమై ఉన్నా శ్రీ గురుదేవుని యొక్క దృష్టి వీక్షణము చేత ఆ పాపాలు మరి దాంట్లో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా హరించిపోయి సర్వ పాపాలు కూడా నాశించిపోయి ఏ దోషాన్ని కూడా నీకు కలిగించదు. నువ్వు తినేటువంటి పదార్థం కానీ, నువ్వు చేసేటువంటి క్రియ కానీ, నీ యొక్క సంకల్పం కానీ ప్రతిదీ కూడా గురువు యొక్క అనుమతి ప్రకారం నీవు అనుసరించినట్లయితే ఏ విధంగా అంటే ఇక ఎటువంటి నీకంటూ స్వంతమైనటువంటి ఏ అహంకారము అయితే ఉన్నదో, అహంభావము అయితే ఉన్నదో అది పూర్తి స్థాయిలో నశించిపోయి సర్వకాల సర్వావస్థల యందు కూడా నీవు శ్రీ గురుదేవునికి దాసుడివై మరి శ్రీ గురుదేవునికి అత్యంత ముఖ్యమైనటువంటి భక్తుడివై ఆ గురువు యొక్క పదపానాలను నువ్వు ఎల్లవేళలా కావిస్తూ జ్ఞానామృతంతో జ్ఞాన వర్షము చేత సేచనము చేయబడినటువంటి సస్యములాగా ఆరోగ్యకరంగా వివేకముతో కూడి పరమాత్మ వస్తువుని అందిపుచ్చుకోగలిగినటువంటి సమర్థత నీకు లభిస్తుంది అని చెబుతూ, అంతేకాదు అదేవిధంగా ఏ దోషాలని కలిగించదు. కాబట్టి అది ఏ విధంగా ఉంటుంది? జ్ఞానహేతుకమై జ్ఞానానికి మాత్రము కారణమై ఉంటుంది. నీకు ఎటువంటి జ్ఞానమైతే కావాలని కోరి ఉన్నావో ఆ జ్ఞానం వర్ధకం చేస్తుంది, అభివృద్ధి చెందుతుంది. ఆ జ్ఞానానికి కారణమై అది ఫలవంతమే అవుతుంది, సఫలమవుతుంది. నువ్వు ఏ జ్ఞానాన్ని కోరావో ఆ జ్ఞానంలో నువ్వు నిలబడతావు. ఆ జ్ఞానాన్ని ఆసరా చేసుకొని పరమాత్మ వస్తువును నువ్వు పొందుతావు అని చెబుతూ, అందుచేత తనకు ఎటువంటిది ప్రియమైనదో, తనకి ఏ వస్తువునందు ఇష్టం కలిగి ఉన్నదో, ఏ కార్యం నందు ఇష్టము కలిగి ఉన్నదో, ఏ ఆలోచన యందు ఇష్టము కలిగి ఉన్నదో ఇవన్నీ కూడా దానిని దాచకుండా మనసులో మరి నిక్షిప్తం చేయకుండా దానిని అంతా కూడా శ్రీ గురుదేవునికే అర్పించాలి. నువ్వు వస్తువును సమకూర్చుకొని దాని ప్రకారం నువ్వు దాచుకుంటే నీకేముంది? అది మురిగిపోతుంది. దాని యొక్క ఆలోచనతోటి నీ సంకల్ప బలం, ఏ జ్ఞానంతో కూడినటువంటి సంకల్ప బలం ఉందో అది సన్నగిల్లిపోతుంది. అందుకే ఇటువంటి వస్తువులు తనకేది ఇష్టమైందో దానిని మాత్రము దాచకూడదు, దానిని మరుగుపరచకూడదు. అందులో మరుగుపరచడానికి నువ్వు ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తి దగ్గర నువ్వు మరుగుపరిచేది అపరిచ్ఛిన్నమైనటువంటి ఎటువంటిది అంటే పరమాత్మ స్వరూపము సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ వద్ద నువ్వేం మార్చగలవు, నువ్వేమి దాచగలవు? అది దాచాలి అనేటువంటి నీ సంకుచితమైనటువంటి మనస్తత్వం ద్వారా నీవే దోషాలను ఆపాదించుకుంటూ ఉన్నావు అని చెబుతూ, అందుకే దానిని ఎవరికి ఏదైతే ప్రియమై ఉంటుందో శిష్యునికి దానిని శ్రీ గురుదేవుని వద్ద దాచకూడదు. దాచకుండా ఆ విషయాన్ని మొత్తం కూడా శ్రీ గురుదేవునికి మాత్రమే అర్పించాలి. అలా అర్పించినప్పుడు ఆ అర్పించిన తర్వాత మాత్రమే తాను స్వీకరించాలి.
అది స్వీకరించినప్పుడు అది ఎంతో ఫలవంతమై అనేక రెట్లు మరి సగుణమైనటువంటి ఫలాలతో కూడుకొని నిర్గుణ స్థితిని పొందింపజేయగలిగినటువంటి హేతువై ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే మనకి ఈ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పాడు, నా యందు నిజముగా భక్తి ఉన్నటువంటి వాడు మరి వాడు నాకు ఏది సమర్పించినా కూడా నేను ఎట్లా అంటే చాలా ఆనందదాయకంగా వాని యొక్క స్థితిగతులు నేను ఎంచను. వాని బాహ్యమైనటువంటి కుల మత లింగ వర్గ ఈ భేదాలు నాకు అవసరం లేదు. వాని యొక్క మానసికమైనటువంటి స్థితమైనటువంటి భక్తి ప్రపత్తితో నాకు అర్పించిన ప్రతి ఒక్క పదార్థమునందు కూడా నేను మధురమైన పదార్థంగా, రుచివంతమైన పదార్థంగా నేను దానిని స్వీకరిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత యందు పత్రం పుష్పం ఫలంతోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి పహృతమస్నామి ప్రయతాత్మనః. ఎవరైతే మరి భగవంతునికి అర్పితము కానటువంటి కావాలి అనే కదా కోరుకుంటాడు. అర్పితము కానటువంటి పదార్థం వ్యర్థమే అవుతుంది. భగవానునికి అంటే భగవత్ స్వరూపుడే కదా శ్రీ సద్గురుమూర్తి. ఆ భగవానునికి అర్పించకుండా తాను ఏ పదార్థము స్వీకరించినా అది తన యొక్క బాహ్యమైన కడుపు నింపుతుందే కానీ జ్ఞానవర్ధకం కాదు అని తెలియజేస్తూ, అంతేకాదు ఇక్కడ మనకి ఇంకొక విషయం కూడా ఉన్నది. ఎలాగంటే శ్రీ గురువు ద్వారానే వచ్చింది అని చెప్పుకున్నాం కదా. అంటే అది ఎటువంటిది అంటే సర్వపాప భంజకము. ఆ శిష్యునికి ఎటువంటి పాపఫలం ఉన్నా కూడా దాన్ని నశింపజేస్తుంది. అంతేకాదు ఆ పదార్థాన్ని అర్పించినటువంటి వానికి మంచి హితాన్ని కలగజేస్తుంది. దానిని అంతా కూడా అలక్ష్యమే చేసేస్తుంది. ఏ పాప పంకిలమైతే ఉన్నదో దానిని నెట్టివేస్తుంది. అంటే అంతా కూడా శ్రీ గురు స్వరూపమే అని తెలియాలి అని చెబుతూ, అంటే శిష్యుడు ఏదైనా సరే అనుభవించాలి, అనుసరించాలి అంటే దానిని సర్వాన్ని సమస్తాన్ని కూడా గురుదేవునికి అర్పణ చేయాలి అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.